జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొలిక్కి వస్తోందా? అతి త్వరలోనే లిస్టు విడుదల కానుందా? పొత్తులో భాగంగా జనసేనకు భారీ సంఖ్యలో సీట్లు దక్కనున్నాయా? ఎందుకు వైసీపీ తెగ ఇదైపోతోంది? జనసేనపై బురద జల్లుతూ సునకానందం పొందుతోంది ఎవరు? పొత్తులు చెడగొట్టాలని ఎంతగా ట్రై చేసినా వైసీపీ అనుకున్నది జరగడం లేదా? పవన్ చంద్రబాబు దూకుడు చూసి 2014 సీన్ వైసీపీ కళ్ల ముందు కదలాడుతోందా? ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పవన్ చంద్రబాబు అభ్యర్థుల జాబితాపై దూకుడుగా అడుగులు వేస్తుండటంతో వైసీపీ శిబిరంలో అలజడి రేగుతోంది. 2014 సీన్ కళ్ల ముందు కనిపిస్తుండగా వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. 30 ఏళ్ల పాటు జగనే సీఎం అని వైసీపీ బీరాలు పోతున్న తరుణంలో పవన్ తీసుకున్న పొత్తులు సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాలను మార్చేసింది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించబోతుండగా వైసీపీ మాత్రం పొత్తును ఎలాగైనా చెడగొట్టాలని పడరాని పాట్లు పడుతోంది. ఆదివారం చంద్రబాబు, పవన్ అభ్యర్థుల అంశంపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగా తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైన చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన భారీగా సీట్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తమ వైపు నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని, అంగబలం, అర్ధబలమున్న నేతలు గట్టిగా జనసేన తలుపు కొడుతున్న తరుణంలో వారి బలాబలాలను బేరీజు వేసుకున్న చంద్రబాబు కూడా జనసేనకు పెద్ద ఎత్తున సీట్లు వదులుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు కోరుతున్నట్టు సమాచారం. బలాబలాలను జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వనుంది. అటు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు సర్ది చెప్పి వారి పొలిటికల్ కెరియర్కు జనసేన అధిష్టానం హామీ ఇవ్వనుంది. సీట్ల అంశంపై ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక అతి త్వరలోని ఓ మంచి రోజు చూసుకుని లిస్టు ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయం ఎంతలో ఎంత మార్పు! గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని తమకు ఎదురేలేదని విర్రవీగిన వైసీపీకి ఇప్పుడు ఎందుకీ దుస్థితి అంటే నియంతృత్వమే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ను చీటికి మాటికి రెచ్చగొట్టేలా
పెళ్లాలు పెళ్లిళ్లు అంటూ కామెంట్లు చేయడం, జన సైనికులను రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్షాలపై హిట్లర్ తరహాలో నియంతృత్వ పంజా విసరడం, రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ పెరిగిపోవడం, కనీసం రాజధాని కూడా ఏర్పాటు చేయకపోవడం, తానొక రాజు అన్నంతగా పాలన సాగిస్తుండడం, ఇలా అనేక సంఘటనలను సహించలేని పవన్ టీడీపీతో పొత్తు అనే సంచలన నిర్ణయం తీసుకుని ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జగన్ అండ్ కో పైకి మేకపోతు గాంభీర్యం చూపుతున్నా లోలోన మాత్రం వణికిపోతున్నారన్న టాక్ జనసేన తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ దెబ్బ అంటే అది అంటున్నారు జన సైనికులు. షణ్ముఖ వ్యూహంతో అధికారంలో కూడా పవన్ భాగస్వామ్యం కాబోతున్నారన్న టాక్ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి జగన్కు చెక్ పెట్టడంతో పాటు జన సైనికుల కోరిక ఫలించేలా పవన్ వేస్తున్న అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎల్లకాలం తమదే అధికారమని విర్రవీగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. సర్వేలన్నీ జనసేన కూటమిదే విజయమని ఘోషిస్తుండగా టికెట్ ఇస్తామన్నా సరే జగన్కు నేతలు బైబై చెప్పేస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. మొత్తానికి కూటమిలో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని ఈసారి జనసేన అసెంబ్లీలో గ్రాండ్గా అడుగు పెట్టనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.